భారత అంతరిక్ష రంగంలో వేగంగా ఎదుగుతున్న డీప్ టెక్ సంస్థ పిక్సెల్ శాటిలైట్ తయారీ రంగంలో తన ముద్ర వేస్తుంది. కానీ సంస్థ సహా వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్ చేసిన ఒక ట్వీట్ స్టార్టప్ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది. శాటిలైట్ తయారు చేయడం కంటే బెంగళూరు దగ్గర ఫ్యాక్టరీ కోసం భూమి పొందడం కష్టంగా మారింది అనే వ్యాఖ్యతో భారతదేశంలో స్టార్టప్లకు ఉన్న సవాళ్లు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. డీప్ టెక్ కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నామని తెలిపింది. అయితే స్టార్టప్ వర్గాలలో మాత్రం మరో చర్చ మొదలైంది. ప్రపంచ స్థాయి స్టార్టప్ హబ్గా పేరున్న బెంగళూరులో పెద్ద తయారీ యూనిట్లకు స్థలం దొరకడం ఎందుకు కష్టమవుతుంది? ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఐటీ మంత్రి నారా లోకేష్ పిక్సెల్ ప్రతినిధులను సంప్రదించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. భూమి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ వేగవంతమైన స్పందన స్టార్టప్ ప్రపంచంలో ప్రత్యేక చర్చకు కారణమైంది. అయితే కేవలం ఒక సంఘటనతో ఏ రాష్ట్రం మెరుగైనదో నిర్ణయించలేం. స్టార్టప్ ఎకోసిస్టమ్ నుంచి భూమి లభ్యత వరకు ఇలాంటి అంశాలలో బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. స్టార్టప్ ఎకోసిస్టమ్ బెంగళూరు భారత్ స్టార్టప్ రాజధానిగా కొనసాగుతుంది. వేలాది స్టార్టప్లు, యూనికార్న్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రపంచ పెట్టుబడిదారుల నెట్వర్క్ ఇవన్నీ బెంగళూరుకు బలమైన మద్దతు. ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్త తరహా స్టార్టప్ హబ్గా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. డీప్ టెక్ కంపెనీలకు అత్యంత అవసరమైనది అత్యున్నత స్థాయి టాలెంట్. ఐఐఎస్సి, ఐఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, భారీ టెక్ ఉద్యోగ మార్కెట్ ఇవి బెంగళూరుకు అతిపెద్ద బలం. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా బెంగళూరుకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. కానీ తయారీ రంగానికి వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. శాటిలైట్, సెమీకండక్టర్, డిఫెన్స్ హార్డ్వేర్ వంటి రంగాలకు పెద్ద స్థలం అవసరం. బెంగళూరులో భూమి ధరలు భారీగా పెరగడం పరిశ్రమల విస్తరణకు సవాలుగా మారుతుంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్కు అవకాశం కనిపిస్తుంది. విస్తారమైన భూమి, పారిశ్రామిక కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ, తక్కువ ఖర్చు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలాలు. డీప్ టెక్ కంపెనీలకు మరో కీలక అంశం ప్రభుత్వ నిర్ణయాల వేగం. పిక్సెల్ విషయంలో కర్ణాటక స్పందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. స్టార్టప్ ప్రపంచంలో వేగంగా స్పందించే ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఎక్కువ. అంటే బెంగళూరుకు ఉన్న అతిపెద్ద బలం దాని టాలెంట్, పెట్టుబడులు, స్టార్టప్ సంస్కృతి. ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశం భూమి, తయారీ, తక్కువ ఖర్చు, వేగవంతమైన నిర్ణయాలు. భవిష్యత్తులో డీప్ టెక్ రంగం ఒకే నగరంలో కేంద్రీకృతం కాకుండా అనేక రాష్ట్రాలలో విస్తరించే అవకాశం కనిపిస్తుంది. బెంగళూరు స్టార్టప్ రాజధానిగా కొనసాగుతుందా, లేక తయారీ ఆధారిత డీప్ టెక్కు కొత్త కేంద్రాలు పుట్టుకొస్తాయా? అది రాబోయే దశాబ్దం నిర్ణయించనుంది.